మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, డబ్బు సంపాదించాలని, కోటీశ్వరులు కావాలని చాలామందికి కోరిక ఉంటుంది. కానీ ఆ కోరిక ఉంటే సరిపోదు అని చెప్పి మేధావులు చెప్తున్నారు. మిత్రులారా, మీరు ఒకే ఆదాయంపై ఆధారపడ్డట్టయితే మీరు కోటీశ్వరులు కాలేరు అని చాలామంది చెప్తారు. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో సారాంశం కూడా అదే ఉంటుంది. మిత్రులారా, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది. మిత్రులారా, ఈరోజు ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ ఒక కళ ఉంటుంది, ఒక కోరిక ఉంటుంది. అదే మిత్రులారా, అదే కోటీశ్వరులు కావాలని ఉంటుంది. అవునా కదా? ఎంతమంది మరి ఆ కళను నిజం చేసుకున్నారు అంటే వాస్తవం ఏంటంటే మనలో చాలామంది ఒకే ఉద్యోగం మీద కోటీశ్వరులు కావాలని కళ్ళు కంటారు. మిత్రులారా, ఒకే జీతం చాలు అనుకుంటున్నారు, కానీ చాలా మిత్రులారా, మీరు ఒకే జీతం ఒకే నౌకరు చేస్తూ కోటీశ్వరులు అవ్వాలనే మీ కళ నెరవేరేది. మిత్రులారా, ప్రస్తుత కాలంలో అది ఆర్థిక ఆత్మహత్యతో సమానం అని మేధావులు అంటున్నారు. మిత్రులారా, ఒకే ఇన్కమ్ మీద ఆధారపడి ఉండడం అనేది మంచిది కాదు. మీకు సంపాదించే శక్తి ఉండి కూడా మీరు ఒకే ఇన్కమ్ మీద ఎప్పుడు కూడా ఆధారపడకండి. అలా చేస్తే మీరు కోటీశ్వరులు అవ్వరు, మీరు ఆర్థికంగా నిలదొక్కోరని చెప్పేసి మేధావులు చెప్తున్నారు. మిత్రులారా, ఇక్కడ వారెన్ బఫెట్ చెప్పినట్టు మీరు పడుకున్నప్పుడు కూడా మీకు డబ్బు వచ్చే మార్గం లేకపోతే మీరు మీ తదంతవరకు మీరు చనిపోయేంతవరకు పని చేస్తూనే ఉండాలి అంటాడు. మిత్రులారా, అందుకోసమని ఒకే జీతం అనేది చాలా ప్రమాదకరం. మిత్రులారా, అందుకోసమని ఒకే జీతం మీద ఆధారపడకండి అని చెప్పేసి మేధావులు చెప్తున్నారు. మిత్రులారా, ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్, ప్రతి ఏడాది వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అదేవిధంగా మీ యొక్క జీతం ఆ వేగంతో పెరుగుతుందా అని ఒకసారి చెక్ చేసుకొని మీకు అర్థమవుతుంది. మిత్రులారా, ఏ కంపెనీ కూడా మీ జీవితకాలంగా గ్యారంటీ ఇవ్వదు. ఏ కంపెనీ కూడా మీకు జీవితకాలం జాబ్ ఇస్తానికి గ్యారంటీ ఇవ్వదు. ఒక్కసారిగా మీ ఆదాయం ఆగిపోతే మీ పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి. మిత్రులారా, అందుకోసాన్ని మీరు చేస్తున్న పనితో పాటు ఇంకొకటి పార్ట్ టైంగా ఏదైనా ఒక ఇన్కమ్ని మీరు వచ్చేలా ప్లాన్ చేసుకోండి. మిత్రులారా, జీతం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయనే సత్యాన్ని తెలుసుకోండి. మీ యొక్క జీతం పెరిగిన కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి, కానీ మీ పొదుపు పెరగడం లేదు కదా. ఆ పొదుపుని ఎలా పెంచుకోవాలి? ఆ పొదుపు పెరగాలి అంటే మిత్రులారా, మీ జీతంతో పాటు ఇంకొక అదనంగా ఇన్కమ్ సంపాదించినప్పుడే మీరు పొదుపు చేయగలుగుతారనే సూత్రాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీకు సంపద సృష్టించే ఒక 3 సూత్రాలు నేను వివరిస్తాను. సృష్టించే ఒక 3 సూత్రాలు నేను వివరిస్తాను. మిత్రులారా, వీలైతే వాటిని ఆచరణలో పెట్టండి. మీకు మీ యొక్క ఏదైనా మీ దగ్గర ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత నైపుణ్యత ఉన్నా కూడా వాటిని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, అందుకే మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ వెతుక్కోండి. మిత్రులారా, సైడ్ హాస్టల్ అంటారు, అంటే సైడ్ ఇన్కమ్ కూడా ప్లాన్ చేసుకోండి. మీరు ఏదైనా చిన్న పార్ట్ టైం బిజినెస్ చేయడమో లేదంటే వేరే ఇంకా ఏదైనా చేయడం అలవర్చుకోండి. మిత్రులారా, మీకు పాజిటివ్ ఇన్కమ్ అంటారు. మీరు పని చేయకపోయినా డబ్బు వచ్చే మార్గాలు, వాటి గురించి తెలుసుకోండి. ఆ మార్గాలు ఏంటో తెలుసా? మీరు ఒకవేళ డబ్బు ఉన్నప్పుడు ఒక ల్యాండ్ కొని ఇల్లు కడితే ఆ ఇల్లు మీద వచ్చే రెంట్ కావచ్చు, ఒకవేళ మీరు షేర్ మార్కెట్లో పెట్టుకుంటే మీకు వచ్చే డివిడెండ్లు కావచ్చు, వాటి మీద వచ్చే ఆదాయం మీకు పని చేయకపోయినా డబ్బు వస్తుంది. మిత్రులారా, మీ దగ్గర ఉన్న డబ్బు పెట్టుబడి పెట్టడం అది ఖర్చు కాదని గుర్తుపెట్టుకోండి. డబ్బు దాచడం అంటే సేవింగ్స్ కాదు మిత్రులారా, పెట్టుబడి పెట్టడం అనేది గుర్తుంచుకోండి. డబ్బు దాచడం అంటే సేవింగ్ చేయడం కాదండి, పెట్టుబడి పెట్టడం అని గుర్తుంచుకోండి. ఆ పెట్టుబడి పెట్టడం దాని గురించి నేర్చుకోవాలి. ఉదాహరణకు మీరు స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీ యొక్క డబ్బు మీకోసం పని చేసినప్పుడు మీరు కోటీశ్వరులు అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు కాంపౌండింగ్ పవర్ని తెలుసుకోండి. కాంపౌండింగ్ పవర్ అనేది 8th వండర్ ఆఫ్ హిస్టరీలో మొత్తం 7 వండర్లు ఉంటే 8వ వండర్గా చెప్పారు. మిత్రులారా, అందుకోసం కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మిత్రులారా, మీ యొక్క డబ్బు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మాదిరిగా చాలా భారీ సంపదగా మారుతుందని గుర్తుంపెట్టుకోండి. మీరు చిన్న మొత్తంలో మొదలుపెట్టినా కూడా అది దీర్ఘకాలంలో అది భారీ సంపదగా మారుతుందని సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు ధనవంతులు కావాలంటే ఎప్పుడు కూడా పేదవారిగా ఆలోచించకండి. డబ్బు ఉన్న వాళ్ళు ఎలాగైతే ఆలోచిస్తారో అలాంటి ఆలోచన చేస్తూ దానికి మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి. మిత్రులారా, నేను సంపాదించగలను, డబ్బు ఒక సాధనం మాత్రమే అని మీరు అనుకోండి. నేను సంపాదించగలను, డబ్బు ఒక సాధనం మాత్రమే అని మీరు అనుకున్నప్పుడు మీరు సంపన్నులు కాగలుగుతారు, కోటీశ్వరులు కాగలుగుతారు. మిత్రులారా, నిరంతర అభ్యాసం అంటే మీరు డబ్బు సంపాదించడానికి నిరంతర అభ్యాసం అనేది చాలా ముఖ్యం. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. సంపన్నులు ఎప్పుడు కూడా పుస్తకాలు చదువుతారు, కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీరు కూడా మీ యొక్క నైపుణ్యాలు అంటే మీ యొక్క స్కిల్స్ మీద పదును పెట్టండి, వాటికి పెట్టుబడి పెట్టండి. మిత్రులారా, మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి పెట్టుబడి పెట్టండి, దానికి టైం ఇవ్వండి. అప్పుడు మాత్రం మీ స్కిల్స్ పెరుగుతుందని సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు ఈ రోజు నుండి మీ యొక్క ఖర్చులను రాసుకోండి.
ఒక సెకండ్ ఇన్కమ్ ఎంత సంపాదిస్తున్నారు. మీరు ఒకవేళ బిజినెస్ చేస్తే మీ యొక్క స్టోర్స్ గురించి ఆలోచించండి, మీ బిజినెస్ గురించి, ఆ బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్ ఎంత వస్తుంది, మీరు ఎన్ని రోజులలో కోటీశ్వర్లు కాగలుగుతారు అనే దాని గురించి ఎప్పుడు జర్నల్ రాయండి మిత్రులారా. అప్పుడు మాత్రం మీకు లెక్క దొరుకుతుంది. మీరేం చేస్తున్నారు, మీరు ఎంత సంపాదిస్తున్నారు, మీరు ఎంత సేవ్ చేస్తున్నారు, ఎంత పెట్టుబడి పెడుతున్నారు, మీరు కోటీశ్వర్లు కావడానికి ఎంత టైం పడుతుంది అనే ఒక సత్యం మీకు తెలుస్తుంది మిత్రులారా. కోటీశ్వర్లు కావడం అనేది ఒక అదృష్టం కాదు మిత్రులారా, అది ఒక క్రమశిక్షణ అని తెలుసుకోండి. ఎస్, కోటీశ్వర్లు కావడం అనేది ఒక అదృష్టం కాదు, అది ఒక క్రమశిక్షణ. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఒకే జీతం చేస్తూ, ఒకే నౌకరు చేస్తూ మీరు ఎప్పుడు కూడా కోటీశ్వర్లు కాలేరని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఆర్థిక భవిష్యత్తు మీ చేతుల్లో ఉందనే సత్యాన్ని మీరు తెలుసుకోండి. మీరు కోటీశ్వర్లు కావాలని మీ కోరిక 100% నెరవేరుతుంది. కానీ మీరు కోటీశ్వర్లు కావాలనే ప్రయత్నాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈ రోజుల్లో చాలామంది, అంటే 90% పీపుల్స్ అందరూ కూడా ఒకే జీతంపై ఆధారపడి కలలు కంటున్నారు. కానీ ఆ కన్న కలలు మర్చిపోతున్నారు. మీరు కూడా అలా ఉన్నారా? అయితే మిత్రులారా, మీ జీవితాన్ని ఈ యొక్క సందేశం మార్చేస్తుందనే సత్యాన్ని మీరు తెలుసుకోండి. ఈరోజు మీరు తెలుసుకుంటున్నది, ఒకే జీతంపై ఎప్పుడు కూడా ఆధారపడకండి, మీరు కోటీశ్వర్లు కాలేరు అనే సత్యాన్ని మీరు తెలుసుకోండి అనే విషయంలో ఈ వీడియో వింటున్నారు మిత్రులారా. మీరు ఈ వీడియో వింటున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదండి, మీకు విశ్వం పంపించిన ఒక అద్భుతమైన సంకేతం అని తెలుసుకోండి. కోటీశ్వర్లు ఎలా ఆ గమ్యం చేరుకుంటారు, కోటీశ్వర్లు కావడానికి వాళ్ళు ఆ గమ్యాన్ని ఎలా చేరుకున్నారో మీరు కూడా అలా చేరవచ్చు అనే సత్యాన్ని తెలుసుకోండి. మరి అవి తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. మీ కళలు అనేది ఒకే జీతం చేత చంపబడుతున్నాయని ఊహించండి మిత్రులారా. మీ కళలు, మీ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఒకే జీతం చేత మీరు నిర్వర్తించుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాటిని మీరే కిల్ చేసుకుంటున్నారు. అందుకోసం మిత్రులారా, మీరు ఒకే జీతంపై ఎప్పుడు కూడా ఆధారపడకండి. ఎగ్జాంపుల్ చెప్పినట్టయితే నెలకు 50,000 మీ జీతం వస్తుంది, కానీ రెంటు, రోజువారీ ఖర్చులు, ఈఎంఐలు, చివరికి ₹1 కూడా మిగలదు. అవునా కదా మిత్రులారా? ఇది మీ కళలకు సాకారం అవుతుందంటారా? ఒక్కసారి తెలుసుకోండి మిత్రులారా. వారెన్ బఫెట్ ఒకసారి చెప్పాడు కదా, మీకు తెలుసు, ఇంతకుముందు కూడా చెప్పాను. వారెన్ బఫెట్ ఎప్పుడు చెప్తూ ఉంటాడండి, మీరు ఒకే ఆదాయం కలిగి ఉండకండి, మీరు నిద్రపోతున్నా కూడా మీ ఇన్కమ్ ఆదాయం వచ్చేలా చూసుకోండి అని చెప్పి వారెన్ బఫెట్ ఎప్పుడు చెప్తారు మిత్రులారా. అందుకోసమని మీరు అదనపు ఆదాయం సంపాదించాలి, మీరు కోటీశ్వర్లు కావాలి అంటే, కోటీశ్వర్లు ఎలాగైతే ఆలోచిస్తారో వాళ్ళు కోటీశ్వర్లు ఎప్పుడు కూడా ఒకే పని మీద ఆధారపడి ఉండరనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఉదాహరణకు రాము అనే యువకుడు ఐటీ జాబ్లో 1,00,000 జీతం సంపాదించేవాడు. కానీ మిత్రులారా, 5 సంవత్సరాల తర్వాత ఇంకా అదే జీతం అదే ఒత్తిడి, ఎందుకంటే అతను ఒకే జీతంపై ఆధారపడ్డాడు. మీరు కూడా రాములాగా కావాలనుకుంటున్నారా? లేదు కదా మిత్రులారా. అందుకే ఈ రోజు నుండి ఈ వీడియో చూసిన మరుక్షణమే మీకు నెక్స్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, వేరే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆలోచించండి. మీరు కలలు కనండి, మీ కళలను ఆ సెకండ్ సోర్స్ ఆఫ్ నుండి వచ్చిన ఇన్కమ్ ద్వారా నెరవేర్చుకోండి మిత్రులారా. మీరు కోటీశ్వర్లు కాగలుగుతారు. మీరు కోట్లు సంపాదించాలని మీరు నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం గురించి మీరు ఆలోచించండి, దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది నెరవేర్చుకోగలుగుతారు మిత్రులారా. కోటీశ్వర్ల సీక్రెట్ ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు కూడా అదనపు ఆదాయం గురించి ఆలోచిస్తూ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తారు మిత్రులారా. అందుకే వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. ఎప్పుడు కూడా ఒకే జీతం కోసం వాళ్ళు ఒకే రకమైన ఆదాయం కోసం వాళ్ళు ఎప్పుడు కష్టపడరు, ఎప్పుడు ఆధారపడరు మిత్రులారా. మీరు కూడా ఇది ఆదాయంపై కోటీశ్వర్ల వల్లనే మీ యొక్క కోరికను నెరవేర్చుకోలేరనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి మీరు ప్లాన్ చేసుకోండి మిత్రులారా. ఈ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఎలా చేసుకోవాలి అనేది మీకు ఐడియా లేకపోతే, రాబర్ట్ కియోసాకి రచించిన రిచ్ డాడ్ పూర్ డాడ్లో అతను చెప్తాడు, అలాంటి బుక్స్ చదవండి. అలాగే మీరు సంపాదించిన డబ్బుతో చిన్నగా ఆస్తులు కొనండి, అవి మీకు డబ్బు తెస్తాయని తెలుసుకోండి మిత్రులారా. యాక్టివ్ ఇన్కమ్, మీ జాబ్ అనేది ఇది మాత్రమే కాదు మిత్రులారా. మీరు పని చేస్తేనే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్ అంటారు. కానీ రెండో ఇన్కమ్ మిత్రులారా, మీరు పని చేయకుండా వచ్చే ఇన్కమ్నే పాజిటివ్ ఇన్కమ్ అంటారు. అది ఎలా వస్తుందంటే, మీరు సంపాదించిన డబ్బు యాక్టివ్గా చేసి సంపాదించిన డబ్బును సేవ్ చేసి దాన్ని ఇన్వెస్ట్మెంట్గా మార్చినప్పుడు మాత్రమే మీకు ఆ డబ్బు వస్తుంది మిత్రులారా. ఉదాహరణకు, మీరు సంపాదించిన డబ్బును మ్యూచువల్ ఫండ్స్లో మీరు 10% రిటర్న్స్తో పెట్టుబడి పెట్టినా, అది లక్ష పెడితే సంవత్సరానికి ₹10,000 అంటే ఎక్స్ట్రా మీకు ఇన్కమ్ వస్తుందని తెలుసుకోండి. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొచ్చు. అలాగే మిత్రులారా, మీరు ఇల్లు కొని రెంట్ ఇవ్వండి, అప్పుడు కూడా మీకు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. హైదరాబాద్లో ఒక ప్లాట్ అంటే 20,000 రెంట్ వస్తుంది మిత్రులారా.
ఇది అలాగే నాలుగో బిజినెస్ సైడ్ బిజినెస్ అంటారు. సైడ్ బిజినెస్ మొదలు పెట్టండి. ఉదాహరణకు నెట్వర్క్ మార్కెటింగ్ లాంటివి మీరు చేయండి మిత్రులారా. నెట్వర్క్ మార్కెటింగ్లో బిజినెస్ చేయడానికి మీరు స్కిల్స్ నేర్చుకుంటే చాలు. ఒకవేళ నెట్వర్క్ మార్కెటింగ్లో మీకు అనుభవం లేదు, ఎలా స్టార్ట్ చేయాలి అని మీకు తెలియాలంటే నేను ఈ డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను మిత్రులారా. నేను నెట్వర్క్ మార్కెటింగ్ కూడా చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను చేసే పనిలో మీరు రావాలనుకుంటే ఆ గ్రూప్లో రండి. ఆ గ్రూప్లో మీటింగ్ లింక్ పెడతాను. ఆ లింక్ ద్వారా మీరు మీటింగ్ అటెండ్ అయ్యి మీరు నా నంబర్కి కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను మిత్రులారా. అందుకోసమని మీరు కంపల్సరీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని మీరు క్రియేట్ చేసుకోండి. మీరు కోటీశ్వరులు కావాలని మీ యొక్క కోరిక నెరవేరాలి అంటే ఖచ్చితంగా మీరు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి తెలుసుకోండి మిత్రులారా. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, మీరు పుస్తకాలు, మీకు టాలెంట్ ఉంటే పుస్తకాలు రాయండి. లేదంటే యూట్యూబ్ ఛానల్లో మీకు టాలెంట్ ఉంటే యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోలు పెట్టండి. మీ మోటివేషనల్ స్పీచ్లు వీడియోలు చేసి సంపాదించండి మిత్రులారా. డిజిటల్ ప్రొడక్ట్స్ కోర్సులు సెల్ చేయండి. వెల్త్ మైండ్ సెట్ని అలవర్చుకోండి మిత్రులారా. మీరు ఇతరులకు ట్రైనింగ్ ఇవ్వగలిగితే ₹999 స్క్రీమ్ కూడా మీరు ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. అలా ₹999 ఫీజు పెట్టేసి మీ ఏదైతే సెక్టర్లో మీకు నాలెడ్జ్ ఉందో ఆ సెక్టర్ని నేర్పించడం ద్వారా ఆ సెక్టర్కి సంబంధించిన వాళ్ళు మీ దగ్గర నేర్చుకుంటారు. దాని ద్వారా కూడా మీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీరు ఒక యాప్ని డెవలప్మెంట్ చేస్తే అలాంటి యాప్ ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఉదాహరణకి జెఫ్ బెజోస్ అమెజాన్తో పాటు ఇన్వెస్ట్మెంట్తో కోట్లు సంపాదించిన సత్యాన్ని తెలుసుకోండి. అమెజాన్తో పాటు ఆయన వచ్చిన ఆదాయాన్ని ఇన్వెస్ట్మెంట్గా పెట్టి ఆయన కోట్లు సంపాదించాడు. మీరు కూడా మొదలు పెట్టచ్చు మిత్రులారా. ₹1000 సిప్ మొదలు పెట్టండి. మీరు నెలకు ₹1000 సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టండి మిత్రులారా. మీరు కోటీశ్వరుడు అవ్వాల్సిన మైండ్ సెట్ మార్చండి. నేను పేద కాదు, నేను ధనవంతుని నమ్మండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో విశ్వం ఆ యొక్క సత్యాన్ని గుర్తించి మిమ్మల్ని అదే మీరు అనుకున్నది నిజం చేయడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. అందుకోసం ప్రతిరోజు మీరు ఒక 10 నిమిషాలు డబ్బు గురించి అఫర్మేషన్ చేయండి. మీకు నెగటివ్ ఆలోచనలు వస్తే కట్ చేయండి. అలాగే మిత్రులారా, మీరు ఖచ్చితంగా ధనవంతులు కావాలంటే ఈ 50-30-20 రూల్ను ఫాలో అవ్వండి. అంటే 50% మీరు సంపాదించిన సంపాదనలో 50% అవసరాలు, 30% వాంట్స్కి, 20% ఇన్వెస్ట్మెంట్ సైడ్ ఇన్కమ్కి ఖచ్చితంగా మీరు పెట్టుబడి పెట్టండి, మొదలు పెట్టండి మిత్రులారా. మీకు అదనపు ఆదాయం రావాలంటే ఖచ్చితంగా మీ జాబ్తో పాటు యూట్యూబ్, అలాగే ఫ్రీలాన్సింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ వంటివి, మోటివేషనల్ వీడియో స్పీచ్లు ఇలాంటివి చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది సంపాదిస్తారు మిత్రులారా. మీరు అటామిక్ హ్యాబిట్స్ని చదవండి, అలాంటి బుక్స్ చదవండి. జెరోదా యాప్లో ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టండి, టీమ్ బిల్డ్ చేయండి. అంటే జెరోదా యాప్లో ఇంకా జెరోదా కానీ, గ్రో కానీ ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి మిత్రులారా. అలాంటి యాప్స్ని ఓపెన్ చేసుకొని అందులో మీ కేవైసీ అంతా ఫుల్ఫిల్ చేసుకొని మీరు నెలకు సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పెట్టాలి అంటే నెలకు ₹1000 మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలంటే అలాంటి యాప్స్, షేర్ మార్కెట్ యాప్స్ను మీరు క్రియేట్ చేసుకోవాలి మిత్రులారా. అవి చాలా అరుదుగా, చాలా కోకలు చాలా ఉంటాయి. మీరు సేవ్ చేయాలనే ఆలోచన మీకు వస్తే చాలా యాప్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మిత్రులారా. వాటిని ఉపయోగించుకోండి. అలాగే మిత్రులారా, మీరు ఒక్కరు సంపాదిస్తే అందరూ సంపాదిస్తారు. మీరు ఒక్కరు సంపాదించడం అలవాటు చేసుకుంటే మీ ఇంట్లో మిమ్మల్ని తెలిసిన వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. అలాగే మిత్రులారా, మీరు ఈ స్టెప్స్ ఫాలో అయితే కనుక 2 సంవత్సరాల్లో అదనంగా మీరు 50,000 సంపాదించిన నెలకు వచ్చాయన్నా అనుకున్నా కూడా 4 మీరు ఇట్లా డిసిప్లిన్ కనుక ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. మీకు డబ్బులు వస్తాయి మిత్రులారా. మీకు వచ్చిన డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిని సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి, డిసిప్లిన్గా చేయండి. రోజు 30 నిమిషాలు మీరు హెల్తీగా ఉండాలంటే జిమ్ ఎలాగైతే చేస్తారో అలాగే మీరు డబ్బు మీద కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీద గ్రిప్ తెచ్చుకోండి మిత్రులారా. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా, కర్మణ్యవాధికారేస్తే మా ఫలేషు కదాచన, అంటే నువ్వు కర్మ చెయ్యి, ఫలితం ఆలోచించకని చెప్పేసి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ డబ్బు సేవ్ చేసుకుంటూ మీరు వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు కోటీశ్వరులు అవుతారనే సత్యాన్ని మీరు నమ్మండి మిత్రులారా. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారనే సత్యాన్ని మీరు తెలుసుకొని అలాంటి నమ్మకంతో ముందుకు వెళుతూ మీరు మీ యొక్క బానిస సంఖ్యలను తెంచేసుకొని మీరు కోటీశ్వరులు కావాలని, ఆ శక్తి మీకు ఆ విశ్వం ఇస్తుందని నమ్మి మీరు కూడా ఆచరణలో పెట్టాలని, మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.